వసుధ పార్ట్ 2 28వ భాగం. నందు నెమ్మదిగా వసు కళ్ళలోకి చూస్తూ, ఐ లవ్ యూ మిన్ను బంగారం, లవ్ యూ సో మచ్. ఇంకెప్పుడు ఇలా తిక్కతిక్కగా మాట్లాడి నాకు కోపం తెప్పించుకు. నీకు కానీ పిల్లలకు కానీ ఏదైనా జరిగితే ఆ మరుక్షణమే ఈ నందు ఊపిరి ఆగిపోతుంది. ఈ విషయం నీ మైండ్లో పెట్టుకో అంటూ వసుధ బుర్ర మీద పొడిచాడు తన చూపుడు వేలుతో. నందు మాటలు విన్న వసుధ కంగారుగా నందు నోటిపై చెయ్యి వేసి, లేదు నందు, ఇంకెప్పుడు నేను అలా పిచ్చి పిచ్చిగా వాగను. నువ్వు అలా మాట్లాడొద్దు. నువ్వు అలా మాట్లాడితే నా కాళ్ళు చేతులు ఆడవు అంటూ కంగారు పడింది. సరే అయితే, మరి నువ్వు ఇంకెప్పుడు అలా మాట్లాడకూడదు. నేను కూడా ఇంకెప్పుడు అలా అనను. ఇక నువ్వు వెళ్ళు. నీకేదైనా వర్క్ ఉంటే చూసుకో. నాకు కాస్త ఆఫీస్ వర్క్ ఉంది అన్నాడు నందు. అతని మాటలు విన్న వసుధ, అలాగే నందు, నేను వెళ్ళి ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటాను. అసలే ఇందాక నువ్వు నాతో పలకటం లేదని ఆ కోపం అంతా పిల్లల మీద అరిచేశాను. వాళ్ళకి నచ్చిన స్నాక్స్ ఏవో వెళ్ళి చేసుకుంటాను బాబు అంటూ బెడ్ మీద నుండి లేచి నిలబడింది. వసుధ మాటలు విన్న నందు ఆమెను కోపంగా చూస్తూ, నా మీద కోపం పిల్లల మీద ఎందుకమ్మా చూపిస్తావు? నువ్వు వాళ్ళ మీద అరవటం దేనికి? ఇప్పుడు అరిచానంటూ బాధపడటం దేనికి? ఇంకోసారి నువ్వు పిల్లల మీద అరిచావంటే నేను ఊరుకోను వసు అన్నాడు కోపంగా. అయ్యో బాబు, ఇంకోసారి నిన్ను గాని నీ పిల్లల్ని గాని ఒక్క మాట కూడా అనను. ఈ ఒక్కసారికి క్షమించేయండి మహాప్రభు. తమరిప్పుడు అలిగితే తమరి అలకలు తీర్చే ఓపిక తీరిక రెండూ నాకు లేవు అంటూ చేతులు జోడించి చిరునవ్వులు చిందించింది వసుధ. ఆమె స్వచ్ఛమైన నవ్వు చూడగానే నందు కోపం ఒక్క క్షణంలో గాల్లో కలిసిపోయింది. పెదవుల పైన చిరునవ్వు వచ్చి చేరింది. దాంతో బెడ్ మీద నుండి లేచి నిలబడి ఒక్కో అడుగు వేస్తూ వసుధని చేరుకుని, థ్యాంక్స్ బంగారం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ మై లైఫ్ పార్ట్నర్. ఎంత ప్రెజర్లో ఉన్నా నీ ఒక్క చిరునవ్వుతో దాన్ని తుడిచిపెట్టేస్తావు. అనవసరంగా పిల్లల మీద అరిచి కోప్పడి ఆయాసం తెచ్చుకొని వాళ్ళ మనసులు బాధ పెట్టకమా. ప్లీజ్, నా కోసం పిల్లలు ఏం చేసినా కాస్త అడ్జస్ట్ అవ్వు. ఒకవేళ పిల్లల ప్రవర్తన నీకు నచ్చకపోతే నాతో చెప్పు, నేను వాళ్ళకి నచ్చ చెప్పుకుంటాను. అంతే తప్ప నువ్వు అరవద్దమ్మా అంటూ వసుధకి ప్రేమగా నచ్చచెప్పి, సరే ఇక నువ్వు వెళ్ళు. ఏవో స్నాక్స్ ప్రిపేర్ చేస్తానంటున్నావుగా, వెళ్ళి వాళ్ళ కోసం ఏం చేసుకుంటావో చేసుకో. కానీ ఇవాళ ఎందుకో నాకు మా ఆవిడ చేతి మిరపకాయ బజ్జీలు తినాలనిపిస్తుంది. సో నా కోసం బజ్జీలు ప్రిపేర్ చేసి పెట్టు. నేను సరిగ్గా 6 గంటలకు కిందకి దిగుతాను అన్నాడు నందు. నందు మాటలు విన్న వసుధ, తప్పకుండా, మా శ్రీవారి కోరిక చాలా రోజుల తర్వాత మా శ్రీవారు కోరక చాలా రోజుల తర్వాత ఇది కావాలి అంటూ నోరు తెరిచి అడిగితే ఈ శ్రీమతి చేయకుండా ఉంటుందా? నువ్వు కిందికి వచ్చేలోపు ప్రిపేర్ చేసి పెడతాను నందు అంటూ నవ్వుతూ గదిలో నుండి వెళ్ళిపోయింది వసుధ. వసుధ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆమె వెళ్ళిన వైపే ప్రేమగా చూస్తూ, ఎంత తొందరగా కోపం వస్తుందో అంతే తొందరగా శాంతమూర్తిలా మారిపోతుంది పిచ్చిపిల్ల. ఎలా బ్రతుకుతుందో ఏంటో. పిల్లల్ని అరిచి కూడా తనే ఏడ్చి బాధపడిపోతుంది. అంతదానికి అరవటం దేనికి? ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కోసం స్నాక్స్ అంటూ వంటగదిలో గంటలు గంటలు చెమటలు కక్కుతూ కూర్చోవటం దేనికి అంటూ వసుధ అమాయకత్వానికి నవ్వుతూ తిరిగి తన పనిలో తను పడిపోయాడు నందు. నందుతో మాట్లాడి కింద వంటగదిలోకి వెళ్ళిన వసుధ దాదాపు అరగంట పాటు కిచెన్లో గడిపింది. పిల్లలకు కావాల్సిన స్నాక్స్ ప్రిపేర్ చేసి పాలు వేడి చేసి ఫ్లాస్క్లో పోసిపెట్టి నందు కోసం మిరపకాయ బజ్జీలు కూడా చేసింది. కిచెన్లో పని పూర్తి చేసుకునేసరికి దాదాపు సమయం 5:30 అయింది. ఈలోపు వసుధ అత్తమామలిద్దరూ పడక గదిలో నుండి బయటకు వచ్చేసరికి వాళ్ళని చూసి చిరునవ్వుతో కాఫీ కలిపి వారికి అందించి పిల్లల గదిలోకి వెళ్ళి వాళ్ళని నిద్రలేపి ఫ్రెష్ అయ్యి బయటికి రమ్మని చెప్పింది. పిల్లలు కూడా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేలోపు నందు చెప్పినట్లుగానే 6 కల్లా తన వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని కిందకి దిగాడు. మెట్ల మీద నుండి కిందకి వస్తున్న నందుని చూసిన వసుధ చిరునవ్వుతో కిచెన్లోకి వెళ్ళి పిల్లల కోసం స్నాక్స్ వాళ్ళకి ప్లేట్లో సర్దుకుని పిల్లల స్నాక్స్ పిల్లల చేతికి అందించింది. నందుకి మిరపకాయ బజ్జీలు ప్లేట్లో పెట్టింది. అత్తమామకు కూడా బజ్జీలు ప్లేట్లో వేసి అందించి తను కూడా ఓ ప్లేట్ తెచ్చుకుని వాళ్లతో పాటే కూర్చుని కబుర్లు చెబుతూ సరదాగా అంతా కలిసి స్నాక్స్ తినడం పూర్తి చేశారు. బజ్జీలు చాలా టేస్ట్గా ఉన్నాయి వసు. ఇట్ వాజ్ అమేజింగ్. నీ చేతుల్లో ఏదో మహత్యం ఉంది బంగారం. వంట భలే రుచిగా చేస్తావు. నిజానికి నేను నిన్ను అసలు ఏమాత్రం కష్టపెట్టకుండా కూర్చోపెట్టి చూసుకోవాలని ఉంది. కానీ నీ చేతి వంట రుచి చూసిన తర్వాత వేరే ఎవ్వరు వండినా నచ్చటం లేదు. అందుకే నీకు ఈ ఒక్క పని తప్పటం లేదు బంగారం. వాళ్ళు వండిన రుచి పచ్చి లేని వంటలు తినడం అంటే నా వల్ల కావట్లేదు. అందుకే నీకు ఈ సెక్షన్ తప్పదు. యు ఆర్ సో స్వీట్ బేబీ అంటూ వసుధ బొగ్గలాగాడు నందు. చుట్టూ పిల్లలు అత్తమామలు ఉన్నా కూడా నందు అలా అందరి ముందు తనను పొగుడుతూ బొగ్గగిల్లగానే వసుధ సిగ్గుతో ముడుచుకుపోయి కళ్ళతోనే చుట్టూ చూపించింది నందుకు. ఆమె సైగని అర్థం చేసుకున్న నందు అందంగా నవ్వుతూ, ఓయ్ నా పెళ్ళాం బొగ్గ నేను గిల్లితే వీళ్ళకేంటి ప్రాబ్లం? అమ్మా నాన్న మీ కోడల బొగ్గ గిల్లినని మీరేమైనా ఫీల్ అవుతున్నారా?
అని అడిగాడు నందు. నందు మాటలు విన్న సీతారాం గారు, శాంతి గారు, లేదు నాన్న, మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు అంటూ భుజాలు ఎగరేశారు. వాళ్ళు అలా చెప్పగానే, విన్నావుగా మీ అత్తమామల మాటలు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదట అని వసుదకు చెప్తూనే, మరి మీకేమైనా ప్రాబ్లం ఉందా అంటూ పిల్లల వైపు చూసి అడిగాడు నందు. నో నందు, మాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. నువ్వు మీ ఆవిడ బొగ్గలా గిల్లుకుంటావో, కిస్సులో పెట్టుకుంటావో, అగ్గులే ఇచ్చుకుంటావో, ఏం చేసుకుంటావో నీ ఇష్టం, నువ్వేమైనా చేసుకో, మాకైతే ఎలాంటి అబ్జెక్షన్ లేదబ్బా. ఇకపోతే నువ్వు మాపై చూపించే ప్రేమ, కేరింగ్ మాది మాకు కావాల్సిందే. మా ప్రేమలో తనకి వాటా ఇవ్వం. అలాగే అమ్మపై నువ్వు చూపించే ప్రేమలో మేము వాటా అడగం అంది నిషి అందంగా. నిషి మాటలు విన్న నందు తనని ముద్దుగా చూస్తూనే కొడుకులిద్దరి వైపు చూసి, మరి మీ మాట ఏంట్రా అని అడిగాడు. అన్నదమ్ములిద్దరూ తండ్రి మాట వినగానే, అక్క మాటే మా మాట అంటూ రెండు చేతులు పైకెత్తేశారు. పిల్లల వైపు ప్రేమగా చూస్తూ, విన్నావుగా మేడం, ఇంకేంటి ప్రాబ్లం? నా పిల్లలకి కానీ నా తల్లిదండ్రులకు కానీ నేను నా పెళ్ళాం బొగ్గులు లాగటంలో ఎలాంటి అభ్యంతరం లేదు. ఇంకేమైనా కావాలా నీకు అని అడిగాడు నందు నవ్వుతూ. నందు అలా అనగానే వసుధ ఒక క్షణం చేత్తో నెత్తిన కొట్టుకుంటూ, నీ నోట్లో నోరు పెట్టాను చూడు, నాకు అసలు బుద్ధి లేదు. నువ్వు ఎంత అల్లరివాడివో తెలిసి కూడా నీ చేష్టలకి అడ్డం పడాలని చూస్తున్నాను చూడు, అందుకు నన్ను నేను అనుకోవాలి అని ఇరిటేట్ అవుతూ వాళ్ళు తిని పెట్టేసిన ప్లేట్లన్నీ తీసుకుని వంటగదిలోకి వెళ్ళిపోయింది వసుధ. ఆమె అలా సనుక్కుంటూ ప్లేట్లన్నీ తీసుకుని వంటగదిలోకి వెళ్ళగానే నందు, సీతారాం గారు, శాంతి గారు, పిల్లలు అంతా కూడా ఒకరి మొహం ఒకరు చూసుకుని పగలబడి నవ్వుకున్నారు. కోపంగా అక్కడ నుండి ప్లేట్లను తీసుకుని వంటగదిలోకి వెళ్ళిన వసుకి వీరంతా కూడా పగలబడి నవ్వటం వినిపించేసరికి ఆమెకి మెంటల్ వచ్చేసింది. ఈ నందు ఉన్నాడే, ఎందుకు ఏదో రకంగా నన్ను ఏడిపిస్తూనే ఉంటాడు. తను ఏడిపించడమే కాకుండా పిల్లల చేత కూడా నన్ను టీజ్ చేయిస్తూ ఉంటాడు. ఏమైనా అంటే బంగారం, సింగారం, నువ్వంటే నాకు ప్రాణం, లవ్, ఇష్క్, కాదల్ అంటూ నాకు సోప్ వేస్తూ నన్ను మాయ చేస్తూ ఉంటాడు. నేను అలిగితే నా మీద అంతులేనంత ప్రేమ చూపించి ఆయన మాటలతో నన్ను బుట్టలో వేసుకుంటాడు. మహా అల్లరోడమ్మా అంటూ అతడు తనని టీజ్ చేస్తున్న విధానాన్ని తలుచుకుంటూ సిగ్గుపడిపోయింది వసుధ. సాయంత్రం కూడా అలా సరదాగా గడిచి ఆ రాత్రి భోజనాలు చేసిన తర్వాత డైనింగ్ టేబుల్ వద్ద నుండి పిల్లలు పడుకోవటానికి వారి గదిలోకి వెళ్ళగానే సీతారాం గారిని, శాంతి గారిని హాల్లో వెయిట్ చేయండి నాన్న, మీతో మాట్లాడాలి అన్నాడు నందు. కొడుకు మాటలు విన్న దంపతులిద్దరూ కూడా ఎప్పుడూ లేనిది కొడుకేంటో మీతో మాట్లాడాలి, వెయిట్ చేయండి అంటున్నారు అని ఒకరి మొహం ఒకరు చూసుకుని అలాగే నాన్న అంటూ వెళ్ళి సోఫాలో కూర్చున్నారు. వాళ్ళిద్దరూ వెళ్ళి హాల్లో కూర్చోగానే, వసు ఇక్కడ అంతా క్లియర్ చేసుకుని నువ్వు కూడా త్వరగా హాల్లోకి రామ్మా, అమ్మా నాన్నలతో పాటు నీకు కూడా ఓ విషయం చెప్పాలి అంటూ తను కూడా హాల్లోకి వెళ్ళిపోయాడు నందు అలా అనగానే ఏంటో ఈ మహానుభావుడికి ఎప్పుడేం గుర్తొస్తుందో తెలియదు. ఇప్పుడున్నట్టుండి అంత ఇంపార్టెంట్గా అత్తయ్య గారికి, మామయ్య గారికి చెప్పాల్సిన విషయం ఏంటబ్బా అని ఆలోచిస్తూనే డైనింగ్ టేబుల్ వద్ద నుండి గిన్నెలన్నీ తీసేసి షింక్లో పడేసి పని వాళ్ళకి భోంచేసి గిన్నెలు కడిగి కిచెన్ క్లీన్ చేసి పెట్టేయమని చెప్పి తను కూడా హాల్లోకి వెళ్ళిపోయింది వసుధ హాల్లోకి వచ్చేసరికి ఆమె రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు నందు. ఆమె హాల్లోకి రాగానే ఆమెను తన పక్కనే కూర్చోపెట్టుకుని తల్లిదండ్రులకు విషయం చెప్పడం మొదలుపెట్టాడు. అమ్మా నాన్న, రేపు నైట్ నేను బెంగళూరు వెళ్తున్నాను. ఒక ఆఫీస్ వర్క్ ఉంది. అదైతే కాస్త ఇంపార్టెంట్ కాబట్టి నేను వెళ్లాల్సి వస్తుంది. లేదంటే ఎవరో ఒకరిని పంపించి పని ముగించేసేవాడిని. కానీ ఇది ఒక సెన్సిటివ్ మ్యాటర్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో అందరితో నేనే నేరుగా మాట్లాడి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి కాబట్టి నేను వెళ్లాల్సి వస్తుంది. మొదటైతే ఈ పని 2 లేదా 3 రోజుల్లో పూర్తవుతుంది అనుకున్నాను. కానీ కాస్త సమయం ఎక్కువ పట్టేలా ఉంది. ఎంత లేదనుకున్నా ఒక వారం రోజుల సమయం పట్టేలా ఉంది. నేను రేపు రాత్రి బెంగళూరు బయలుదేరి వెళ్ళాలి. ఇంట్లో మీరు, పిల్లలు జాగ్రత్త. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే నాకు ఫోన్ చేయండి. అయినా వాసు బావ ఇక్కడే ఉంటాడు. నాతో పాటు రుద్ర వస్తున్నాడు. మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వాసు బావని కాంటాక్ట్ అవ్వండి. మీకు అందుబాటులోనే ఉంటాడు. నాకు తెలిసి అంత ఇంపార్టెంట్ అయితే ఏమీ ఉండదు. అయినా మీకు ఇంతలా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నా భయం నాది కాబట్టి జాగ్రత్తలు చెప్తున్నాను. పిల్లలు, వసు జాగ్రత్త నాన్న అంటూ సీతారాం గారి చేయి పట్టుకున్నాడు నందు మాటలు విన్న వసుధ కంగారుగా నందు మరో చేతిని పట్టుకుని, అదేంటండి, ఉదయం నాతో 2-3 రోజుల్లో పని పూర్తి చేసుకుని వెంటనే వచ్చేస్తానని చెప్పావు. మరి ఇప్పుడేంటి ఉన్నట్టుండి వారం రోజులు అంటున్నావు? వారం రోజులు మమ్మల్ని వదిలేసి వెళ్తానంటే నేను ఒప్పుకోను నందు. నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండు అంటూ గోల్ చేయటం మొదలుపెట్టింది. చూడు వసు, సిచ్యుయేషన్ అర్థం చేసుకోవటానికి ట్రై చెయ్యి. నువ్వేం చిన్నపిల్లవి కాదు కదా నీకు వివరంగా విషయాలు విడమర్చి చెప్పటానికి. నీకు ఆల్రెడీ ఉదయమే చెప్పాను, మ్యాటర్ కాస్త సెన్సిటివ్ మా, వెళ్ళాలి తప్పదు అని. మళ్ళీ నువ్వు ఇలా గోల్ చేయటం ఏం బాగోలేదు మా. ఉదయం చెప్పినప్పుడు ఒప్పుకున్నావుగా,
మళ్ళీ ఇప్పుడేంటి వసు ఇలా పేచి పెడుతున్నావు? పిల్లలు కూడా ఈ విషయం చెప్తే నువ్వు వెళ్ళిరా నాన్న, జాగ్రత్తగా ఉంటామన్నారు. అలాంటిది నువ్వెందుకు ఇలా అర్థం లేని భయంతో నన్ను ఆపేయాలని ప్రయత్నిస్తున్నావు? నా మాట విను వసు. వారం రోజులు అంటున్నాను కానీ వీలైనంత తొందరగా పని పూర్తి చేసుకుని వచ్చేస్తాను. మిమ్మల్ని వదిలి అక్కడ ఉండటం నాకు మాత్రం సరదానా చెప్పు? నిన్ను పిల్లల్ని చూడకుండా నేను ఉండగలనా అంటూ వసుదకి నచ్చ చెప్పాడు నందు. నందు అంతలా నచ్చ చెప్పినా కూడా ఎందుకో వసుద మనసు అసలు నందు బెంగళూరుకు వెళ్ళటానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. కానీ అలా అని అతడిని బలవంతం చేసి ఆపేయాలని కూడా అనుకోవటం లేదు. చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. ఎంతో ఇంపార్టెంట్ అయితే తప్ప తనని పిల్లల్ని వదిలి నందు వెళ్ళడు అనే విషయం వసుదకి బాగా తెలుసు. ఆఫీస్లో ఉన్నప్పుడే రోజుకు 10 సార్లు ఫోన్ చేసి ఎలా ఉన్నావు, తిన్నావా లేదా అంటూ తనని పలకరిస్తూ ఉంటాడు నందు. ఆఫీస్ సమయం అయిపోగానే ఎప్పుడెప్పుడు తనని చూద్దామా అని ఆరాటంగా ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తాడు. అలాంటిది తనని చూడకుండా వారం రోజుల పాటు వెళ్ళాలి అంటే అతను ఎంతలా బాధపడుతున్నాడు అనేది ఆమె అర్థం చేసుకోగలదు. కానీ ఎందుకో అతడు అలా దూరంగా వెళ్ళటం మాత్రం ఆమెకు అసలు ఏమాత్రం నచ్చటం లేదు. నందు అంతలా వెళ్ళాలి అంటూ 1కి 10 సార్లు చెప్పేసరికి వసు ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా అతని మాటలు వింటూ కూర్చుంది ముభావంగా. కోడలి మాటలు, కొడుకు మాటలు విన్న శాంతి గారు, అమ్మాయి వద్దు అని అంతలా పేచీ పెట్టినప్పుడు నువ్వు వెళ్ళటం దేనికి నాన్న? వసుకి ఇష్టం లేనట్టుందిగా, నీ బదులు ఇంకెవరినైనా పంపించొచ్చుగా అన్నారు. తల్లి మాటలు విన్న నందు, లేదమ్మా, అంతలా ఎవరినైనా పంపించే పని అయితే నేను వాళ్ళనే పంపిస్తాను కదా, ఎందుకని అనవసరంగా వసుని బాధ పెట్టి మరీ నేను వెళ్తాను చెప్పు? మ్యాటర్ ఇంపార్టెంట్, అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి అన్నాడు నందు. అవును శాంతి, ఎంతో ఇంపార్టెంట్ అయితే తప్ప వాడి కోడల్ని పిల్లల్ని వదిలేసి వెళ్తాను అని అనడు కదా. వాడికి కోడలన్నా పిల్లలన్నా ఎంత ఇష్టమో నీకు తెలియదా? అలాంటిది వాళ్ళకి దూరంగా ఉండాలంటే వాడికి మాత్రం కష్టంగా ఉండదా చెప్పు? చూడమ్మా వసు, నువ్వు అర్థం లేని భయాలతో వాడిని వెనక్కి లాగే ప్రయత్నం చేయకమ్మా. నీ మనసులో ఉన్న భయాన్ని నేను అర్థం చేసుకోగలను. వాడు అక్కడికి వెళ్ళినంత మాత్రాన ఏదో జరిగిపోతుందని నువ్వు భయపడుతున్నావు అంతేగా? నువ్వు అనుకున్నట్లుగా అక్కడ ఏం జరగదమ్మా. అయినా అక్కడికి వాడొక్కడే వెళ్తాననటం లేదు కదా, రుద్రను కూడా తోడుగా తీసుకెళ్తున్నాడు. అంతేకాదు, మన కుటుంబానికి నమ్మిన బంటూ భాషాబాయ్ అక్కడే ఉన్నాడు కదా. అతను నందు పక్కన ఉంటే నందుకి ప్రమాదం 100 మీటర్ల దూరంలో ఉన్నట్లే. చుట్టూ రక్షణ వలయంలా ఉంటాడు భాషాబాయ్. అలాంటప్పుడు నువ్వు దేనికి అంత కంగారు పడుతున్నావు? నువ్వు ఇలా ప్రతి చిన్న విషయానికి భయపడుతూ కూర్చుంటే ముందుకు వెళ్ళటం కష్టం తల్లి. నేను ఒప్పుకుంటాను, బెంగళూరులో నీకన్నీ చేదు జ్ఞాపకాలే ఉన్నాయి. అందుకే నువ్వు అక్కడికి నందుని వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. కానీ నువ్వు నీ భయంలో ఓ విషయాన్ని మర్చిపోయావమ్మా. మన తలరాతలో ప్రమాదం జరగాలి అని రాసిపెట్టుంటే మనం ఏ కలుగులో దాక్కున్నా సరే దాని నుండి తప్పించుకోలేం. మనకు జరగాలని రాసిపెట్టున్నది ఏది కూడా మనం ఎంతలా జాగ్రత్తగా ఉన్నా జరగకుండా ఉండదు కదా. ఈ విషయాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు వసు అంటూ కోడలికి ప్రేమగా నచ్చచెప్తూ అతని మాటలతోనే ఆమెలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు సీతారాం గారు. మామగారి మాటలు విన్న వసుధ మౌనంగా కూర్చుంది. మామగారు చెప్పిన ప్రతి మాట వాస్తవమే అనిపించింది. ఆమెకు కూడా నిజంగానే ఆ బ్రహ్మ మన నుదుటిన రాసిన తలరాతని తప్పించుకోలేం కదా అనే విషయం అర్థమైంది. దాంతో ఇంకేం మాట్లాడలేదు వసుధ. మన వీడియోలో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.